నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గారి 129వ జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని బండారు డివి అండ్ ఆచంట కళా సమితి గుంటూరు వారు సమర్పించు విశ్వనరుడు జాషువా పద్యనాటకం. విశ్వనరుడు జాషువా, విశ్వనరుడు జాషువా. దీని రచన, దర్శకత్వం బంగారు నంది గ్రహీత డాక్టర్ నరాలశెట్టి రవికుమార్. 1953 సంవత్సరం జనవరి 29వ తేదీన గుంటూరు పొగాకు వర్తక సంఘం వారిచే ఆంధ్ర క్రైస్తవ కళాశాల గుంటూరు నందు శ్రీ జాషువా గారికి కనకాభిషేకము, గ్రహక్షేత్ర ప్రదానము జరిగింది. విశ్వనరుడు జాషువా నాటకంలోని ఆ సన్మాన ఘట్టాన్ని ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబోతున్నాను. సుస్వర సుధానిధి మరియు సంగీత కళానిధి బిరుదాంకితులైన శ్రీ భావి కృష్ణమూర్తి గారిని ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభా సరస్వతి నమస్కారం. విశ్వరూప ఈ ప్రార్థనా గీతం రచన నరాలశెట్టి రవికుమార్ గారిది. విశ్వరూప విఘ్నేశ్వర వినయమిన్ను విశ్వమూర్తి సర్వజ్ఞ వివేకమిన్ను విశ్వవిఖ్యాత గజముఖ విఘ్నరాజ విజయమునగూర్చి మన్ను దేవినుమయ్యా విజయమునగూర్చి మన్ను దేవినుమయ్యా. తెలుగు పలుకుల సొబగులు తేజదిల్ల, తెలుగు పలుకుల సొబగులు తేజదిల్ల, సరస సంగీత సుస్వర జరులు పోగా. అమ్మ మాయమ్మ వాణి కళ్యాణి శరణు సకల విద్యలను సగలే సత్యవాణి. సకల విద్యలను సగలే సత్యవాణి సత్యవాణి. సారస్వతమూర్తులు కొలువు తీరిన సరస్వతీ సభకు నా నమస్కారాలు. నా పేరు బెజవాడ రామచంద్రారెడ్డి. నెల్లూరు సీమ బుచ్చిరెడ్డిపాలెం వాస్తవ్యుణ్ణి. నా అభిమాన కవి, నాకు అత్యంత ఆత్మీయులు అయిన మహాకవి గుర్రం జాషువా గారికి మన గుంటూరు పట్టణంలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల సమావేశ మందిరంలో జరుగుతున్న ఈ అపూర్వ సత్కారాన్ని చూడటానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఇక్కడకు నేను వచ్చాను. ప్రేక్షకులతో సమావేశ మందిరం క్రిక్కిరిసిపోయిందంటే జాషువా గారిపై ఈ ప్రాంత ప్రజానీకానికి, కవిత్వాభిమానులకు ఉన్న గౌరవం, అభిమానం ఎంతటిదో చెప్పకనే చెబుతుంది. సత్కార సభ ఆహ్వానం అందగానే నా సంతోషానికి మేరలేదు, ఆనందానికి హద్దు లేదు. ఇంతటి ఘన సత్కారాన్ని మన మహాకవికి చేయ తలపెట్టిన వాణిజ్య రంగ ప్రముఖులు, దానగుణశీలి శ్రీ ఏకా ఆంజనేయులు పంతులు గారికి, వారికి అత్యంత ఆత్మీయులైన శ్రీ మాధవరెడ్డి రాజయ్య గారికి నా హృదయపూర్వక అభినందన మందారాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇట్టి సత్కారములు, సత్కార్యములు పూర్వం రాజుల ఆదరాభిమానాలతో జరిగేవి. ఇప్పుడు దాతల సహకారంతో జరుగుతున్నాయి. ఇది ఎంతో ముదావాహమైనటువంటి విషయం.
ఇక నా ప్రసంగాన్ని చాలించి జాషువా గారి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దయచేసి నిర్వాహకులు వారికి కేటాయించిన ఉచ్ఛ్వాసనాన్ని సిద్ధం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మనందరి యొక్క కరతాళ ధ్వనులతోటి మహాకవి గుర్రం జాషువా గారిని తమ యొక్క ఉచితాసనాన్ని అలంకరించవలసిందిగా ప్రార్థన. మహాకవి జాషువా గారికి సువర్ణ పుష్పాలతో కనకాభిషేకం జరుగుతుంది. సహృదయ ప్రేక్షకులందరూ కూడా వీక్షించవలసిందిగా ప్రార్థన. ప్రజలు గుర్తించవలసిన తరుణము వచ్చినది. ప్రజల ప్రాణమిత్రుడగు చైతన్యమూర్తికి ఆశ్రయమొసంగి ఆదరించి అతని సందేశములోని ఉత్తేజమును, శక్తిని గుర్తింపవలసిన బాధ్యత నేడు ప్రజల భుజస్కంధములపై పడినది. మారుమూల దారిద్ర్యంతో అల్లాడిపోవచ్చున్న కళారాధకులను గుర్తించి ప్రోత్సహించవలసిన విధి నేడు ప్రజలదే. కవులు, కళాకారులు మనకు ఆప్తమిత్రులు, మార్గదర్శకులు, వైతాళికులు అన్న విషయమును అందరము గుర్తించవలెను. అర్ధాకలితో అల్లాడిపోవచ్చున్న కవి మనకు ఆనందం ఎట్లు అందింపగలడు? బాల రసాలము లేకుండా కవి కోకిల కంఠమెత్త నేరదు కదా. సహృదయుల హృదయపూర్వక సహకారము లభించటం వలన నేడు ఈ కార్యక్రమం సభ ఏర్పాటు చేయగలిగితిమి. చంద్రునికొక నూలుపోగు అన్న చందాన జాషువా కవి చంద్రునకు కొలకలూరి గ్రామమున అందుగలిగిన డి నంబర్ 1429/2 అందుగల 2 ఎకరముల మాగాణి పొలమును, గుంటూరు అరండలపేట 3వ వార్డు బొంగరాలబీడు సర్వే నంబరు 713/1 అందుగల 519 చదరపు గజాల స్థలములో డాబా ఇల్లు వినమ్రముగా సమర్పించుకుంటూ ఉన్నాము. కవిత్వానికి లభించినటువంటి అపూర్వమైనటువంటి గౌరవం అది. శ్రీ ఏక ఆంజనేయుల పంతులు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆత్మీయ కానుకలు స్వీకరించిన మహాకవి జాషువా గారికి కూడా కృతజ్ఞతా సుమాలు అందజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మన సభావేదిక మీద ఉన్నటువంటి సుమధుర కవి, మన గుంటూరు పట్టణం గర్వించదగినటువంటి మహాకవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మన మహాకవిని ఉద్దేశించి తమ యొక్క హృదయ స్పందనను తెలియజేస్తారు. గౌరవ్య సభాధ్యక్షులు, మాన్య మహోదయులు రామచంద్రారెడ్డి గారు, పదాన్యశేఖరులు ఏక ఆంజనేయులు గారు, ఆంధ్ర గిర్వాణ వాణీద్వయ వరప్రసాదులు శ్రీ జంబులబడక మాధవరామశర్మ గారు, కవి పీష్వా శ్రీ జాషువా, కవి పీష్వా శ్రీ జాషువా అంటూ చమత్కార సంశోభితంగా అభివర్ణించిన అమరేంద్ర గారు, జాషువా గారి మీద ఎనలేని ప్రేమభావంతో విచ్చేసినటువంటి వెంకట కవివర్యుడు మొదలుగా వేదికపై ఆశీనుడు నిండిన కవిపండిత ప్రకాంతుల అయినటువంటి పెద్దలకు, సహృదయ సభ్యమహాశయులకు హృదయపూర్వక నమస్సువరస్సులను అందించుకుంటూ, విశేషించి ఈనాటి సత్కార గ్రహీతలు మధుర శ్రీనాథ, కవికోకిల, నవయవ కవి చక్రవర్తి ఇత్యాది బిరుదాంచితులైన కవివతంసులు శ్రీమాన్ జాషువా గారి కనకాభిషేక మహోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని అందిస్తున్నాం మా అభినందన సౌగంధికాలు. కవిలోక చూడామణి ఈనాటి ఈ సత్కారం మీ వినూత్న భావన సౌందర్యానికి సత్కారం, అశేష శేముషి వైముష్యానికి సత్కారం,
మీ కవిత్వ మహత్వ పటుత్వానికి సత్కారం, మీ పల్లె పదాల పోహడింపులకు సత్కారం. మీ కావ్యాలు పిరదౌసి, కాందిశేఖుడు మొదలైనటువంటి ముంతాజ్ మహల్ మొదలైన కావ్యాలు, కలకండ ఖండికల వంటి ఖండకావ్యాలు, ఆధునిక ఆంధ్ర కవితా సరస్వతికి ఎనలేని మణిభూషణాలు, సువర్ణ మణిహారాలు. అలాంటి మహోత్తరమైనటువంటి ఈ సత్కారంలో మహోద్దండ కవి పండితులైనటువంటి చల్లపిల్లవారు మీ పాదాన్ని గండపెండేరంతో అలంకరించారు అంటే సామాన్యమా? అలాంటి అసామాన్య ప్రతిభాభాస్వంతులైన మీరు మావారు కావటం, మా తెలుగువారు కావటం మేము చేసుకున్నటువంటి అదృష్టం, మాకు దక్కినటువంటి మహద్భాగ్యం. అలాంటి మీ ప్రతిభా విశేషాలను గురించి ఒక్క పర్యాలోకనం చేసుకుంటూ ముందుకు సాగుదాం. రోజుల వారాయి అంటున్న వారిని ఉద్దేశించి, రోజులు మారలేదు రాన్న, మీ బుద్ధులు మారాయిరా, వాటిని సరిచేసుకుండి అంటూ మీరు విలిఖించిన పద్యం ఘనాఘనాకదము చీకటి మేడ వెలిగించు మెరుపు దివ్వెల నూనె తడుపలేదు అనే పద్యంలో తృతీయ పాదం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. ఏమిటంటే, మన అందరి దృష్టిలో సూర్యుడొక్కడే, యావత్ ప్రపంచ ప్రజానీకం దృష్టిలోనూ సూర్యుడొక్కడే. నిన్న ఉదయించాడు, ఇవాళ ఉదయించాడు, రేపు ఉదయిస్తాడు. అలాగా. కానీ ప్రతిభా సమన్వితులైనటువంటి జాషువా గారి దృష్టిలో అలా కాదు. తూర్పు దిక్కు అనేటటువంటి స్త్రీ ఎనబాలకుని దినమ్ముడు గర్భమున పూచు పొడుపు దిక్సతి కానుపులుడు కరేదు. తూర్పు దిక్కు ప్రసవిస్తున్నది, రోజుకొక సూర్యుడిని ప్రసవిస్తోంది. కాన్పులుడు లేదు, కంటూరి ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంది, ఎంత విచిత్రమైన భావన, ఎంత వింతైన భావన, ఎంత అభినందనీయమైన భావన. ఇలాంటి భావన ఇంతవరకు ఏ కవిలోట వెలువడలేదు. ఇది మీకు మాత్రమే అందినటువంటి భావన. అలాంటి మహోన్నత భావుకులైనటువంటి మిమ్మల్ని సత్కరించుకునే భాగ్యంగా భావిస్తూ అందిస్తున్నాం మా ఏ సన్మాన సత్కారం. అందుకోండి. శబ్దాల్ని మైనపు ముద్దలుగా చేసి రసోచితమైనటువంటి భావాన్ని పద్యములోనూ ప్రసంగములోనూ పలికించగలిగినటువంటి మధుర కవి మన కరుణశ్రీ గారు. మహాకవి జాషువా గారికి అత్యంత ఆత్మీయులు. వారితో పాటుగా వదాన్య శేఖరులు శ్రీ ఏక ఆంజనేయులు పంతులు గారు, వారిరువురు కలిసి ఇప్పుడు మన మహాకవి జాషువా గారికి సువర్ణహారాన్ని బహుకరించవలసిందిగా మనందరి తరఫున కోరుతూ ఉన్నాను. జనవరి 29వ తేదీన ఆంధ్ర క్రైస్తవ కళాశాల ప్రాంగణంలో సమావేశ మందిరంలో జరిగినటువంటి దృశ్యం. సాహిత్యంలో అమలిన శృంగార భావనకు అధ్యుడైన శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు ఈ సభను ఆశీర్వదిస్తూ పంపిన పద్యాలను మీ ముందు ఆవిష్కరించడం నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. 3 పద్యాలు చదువుతాను. మొదటి పద్యంలో గుంటూరు ప్రజలు ఆయనంటే ఎంత అభిమానిస్తున్నారో దాని గురించి చెప్పడం జరిగింది. కవితా సుక్షేత్రంబునా వ్యవసాయకుడైన జాషువా కవికి అమృతార్జవమగు మాన్యమొసగి
కవిత్వంలో ఆయన ప్రయోగించిన పదాల యొక్క తీయదనాన్ని గురించి, ఆ మధురత్వాన్ని గురించి చెప్పడం జరిగింది. కరుగు కలకండ పలుకున కరణి సారు నరంద కణజాతము మాదిరి జాషువా శిరీష శిశిర కోమల శీతల పద జీవద్రచనం జాషువా శిరీష శిశిర కోమల శీతల పద జీవద్రచనం ఇక మూడో పద్యంలో ప్రజల యొక్క వితరణ గురించి చెప్పడం జరిగింది. తగునభిజన సంపన్నులు తగునభిజన సంపన్నులు సగలుముగా జాషువా వచస్తన్మయులై అగణిత బహుమానములొప్పున సలుపుటా అగణిత బహుమానములొప్పున సలుపుటా క్షేత్ర రూపముఖ తిలకముగన్ ఈ అవకాశం కలిగించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అమరేంద్ర గారికి ధన్యవాదాలు. మహామహోపాధ్యాయ బిరుదాంకితులు, సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితులు, జగమెరిగిన మహోపన్యాసకులు దర్శనాచార్య శ్రీ జమ్ముల మడక మాధవరాయ శర్మ గారు మన మహాకవి జాషువా గారికి అత్యంత ఆప్తులు, ఆత్మీయులు. వారిని సభా ప్రాంగణంలో వారిని వేదిక మీదకు వచ్చి మహాకవి గారిని ఉద్దేశించి తమ యొక్క ప్రసంగాన్ని చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. సభకు నమస్కారం. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఈనాడు జనవరి 27, 1953 సంవత్సరమున కవికోకిల గుర్రం జాషువా గారికి ఘన సన్మానము ఏర్పరిచి అశేష జనాదరణ పొందారు. ఈ సభలో నేను పాల్గొనటం నాకు చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడున్న మహా కవులందరికీ నా వందనాలు తెలుపుతూ, మీ అందరికీ నా వందనాలు తెలుపుతూ సెలవు. ఏస కొంచెములేని హృదయంగమంబైన సిసలైన తెలుగు రంజిల్లు చోటు ఏస కొంచెములేని హృదయంగమంబైన సిసలైన తెలుగు రంజిల్లు చోటు కట్టులో బొట్టులో కడమ సీమలయందు అగ్రతాంబూలంబు నందు చోటు ఆజాను బాహువులై కోర నిశాల మగవారు దండిగా మసలు చోటు కంటికింపైన చక్కని అందగత్తియలు ఇంటింట విద్యుత్తులేన చోటు అవల పల్నాడు కొండ వీడి వల నిలచి అవల పల్నాడు
కొండవీడివల నిలచి జననమెత్తిన చిరుత బాలునకు కూడా గురువులై వీరగాథలు గరపుతోటు గురువులై వీరగాథలు గరపుతోటు వీర భాషాభిరామ గుంటూరు సీమ వీర భాషాభిరామ గుంటూరు సీమ. జాషువా గారు విరచించిన అనేక పద్య రత్నాలలో ఇది ఒక రత్నం. ఇలా చెప్పాలంటే పాడాలంటే ఎన్నో పద్యాలు, ఎన్నో రత్నాలు, ఆ రత్నాలు రాసిపోసి మన తెలుగు వారికి అందించినటువంటి మహాకవి. ఆ మహాకవి మీద నేను రాసినటువంటి ఒక పద్యాన్ని వినిపిస్తాను. మా భావాలను బట్టి మరి ఆంధ్రలోకం అంతా నన్ను హేతువాద కవి అని పిలుస్తున్నారు. హేతువాద దృష్టి హెచ్చి సమాజము, హేతువాద దృష్టి హెచ్చి సమాజము, చైతన్య దీప్తులు చంచలింపా, మూఢనమ్మకముల ముళ్ళ కంచెలగాల్చి, మూఢనమ్మకముల ముళ్ళ కంచెలగాల్చి విజ్ఞాన జ్యోతులు వెలుగు నింపా, మతమోక్షమును వీడి మనుజలోకం వెళ్ళ మానవత్వముతోడ మహిచర్యోప, కావ్య సృష్టిని సల్పి కలకాలమును నిల్పి వసుధపై నీకేత్తి వన్నెనూర్పా, ప్రథిత కవి చక్రవర్తిగా ప్రబలితేవు, ప్రథిత కవి చక్రవర్తిగా ప్రబలితేవు, సుకవి కోకిలమైతే జాషువా కవి, సుకవి కోకిలమైతే జాషువా కవి, సకల విజ్ఞాన ధీనిధి జాషువా కవి, సకల విజ్ఞాన ధీనిధి, సకల విజ్ఞాన ధీనిధి జాషువా కవి, వందనంబులు అభినంద చందనములు, నీకు వందనములు అభినంద చందనములు. మహాకవి గారి అభ్యుదయ దృష్టిని చాలా చక్కగా ఆవిష్కరించినటువంటి కొండవీటి వెంకటకవి గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతమంది రసహృదయుల సమక్షంలో జరిగిన అపూర్వమైన ఈ కనకాభిషేక సత్కారాన్ని వినమ్రంగా స్వీకరించి మన అందరినీ కూడా ఆనందపరిచినటువంటి నవయుగ కవి చక్రవర్తి మహాకవి గుర్రం జాషువా గారిని తమ హృదయ స్పందనను తెలియచేయవలసిందిగా మనందరి తరఫున కోరుతూ ఉన్నాను. అయ్యా మహాకవి గారు. కబ్బములెన్నింటినో విరచించి సాహితీ లోకమును ఖండించిన కవితా బాంధవులారా, పసిడి మూటల వీపులపై నర్తింప ఆంధ్ర కవి కుమారులను ఆదరించి సాగనంపిన త్యాగి జనబోక శిరోమణులారా, ఆంధ్ర క్రైస్తవ కళామ తల్లి విద్యార్థిని విద్యార్థులారా,
మరియు ప్రేక్షక మహాశయులారా, ఆదర్శములు అడుగంటి ధర్మచింతనమంతరించి జీవితము అస్తవ్యస్తములుతున్న ఈ విపద్దశయందు జాతిని పునరుద్ధరించి పాంచజన్యమును పూరింపవలసిన వారు కవులేనని గుర్తిరిగి ఇంతటి గురుతర బాధ్యతను దాతలు తమ భుజస్కంధములకెత్తుకుని జరిపించిన ఈ సత్కారం నాకొక మహత్కార్యం. నాకు పూర్వం ఒనగూర్చిన ఘనకార్యము అది ఈ యుగము, అది ఈ యుగము ఎన్నడాశించి చెరడు పొలముగాని చిన్నెలవుగాని అడిగి అడుగన్నట్టివి అన్నీ దాతృపతికి కోటి జ్యోతలిత్తు వ్యక్తిగా నేను విశ్వనరుడను అని చెప్పుకున్నట్లుగా ఆచరించి చూపుతుంది గాని ఈ సమాజము మాత్రం నన్ను అలా చూడటం లేదు. ఒక కడజాతి కవిగానే చూస్తున్నది, ఒక కడజాతి కవిగానే చూస్తున్నది. చంద్ర వచింప సిద్ధమే అని నేను పిఠాపురం జమీందారు గారి వద్ద, వెంకటగిరి జమీందారు గారి వద్ద పోయినట్లుగానే ఈ సమాజము మాత్రమే ఒక కళజాతి కవిగానే చూస్తుంది. కానీ కవిత్వానికి అస్పృశ్యత లేదు కనుక నేను రాసిన గ్రంథములు కలవారి పుస్తక భాండాగారములలో చేరి గౌరవింపబడుచున్నవి. వ్యక్తులను చీదరించుకుని వారి కవిత్వమును ఆదరించు బృంద సమాజమా, మీకు జోహార్లు. చీకటిని చీకటితో తరిమివేయగలమా? ద్వేషాన్ని ద్వేషంతో జయించగలమా? చీకటిని వెలుతురుతో పారద్రోలాలి, ద్వేషాన్ని ప్రేమతో రూపుమాపాలి.
గర్జనమున బెదర గజ్ఞానం పెరుగు చోటు జాతి వైషమ్యం రాక్షస పరాహతి చేసి కందక కళలు పెంపొందించోడు పరిపాలక క్రూరతర ఖరాశికిలం పోగా స్వేచ్ఛాలక్ష్మి పొదలు చోడు అన్నద బిడ్డలు పుస్తుల ముద్దునాడను చోటు చెప్పగలమున్నా చూచిన తిరిగని నిశ్చయంగా వాసముండదని నేను అని నేను నా గబ్బిలాన్ని ప్రశ్నించాను. ఆనాడు నా గబ్బిలాన్ని ప్రశ్నించాను. చీకటి వెలిగించు మెరపుదీయలనూనె తరుగలేదు పొగమురాతిని తీరుబడి లేక ఘోషించు తోయదీసుని గొంతు రాయలేదు ఇనబాలకుని ఇనం గర్భంన పూచి పొలుపు దిక్సతి కాంతి ఇరువలేదు కొనగలేదు విశ్వమాత మోక్షమును నేటికి కెంపుతానలేదు హృదయం దిద్దుకుని దీపమున్నది హృదయం దిద్దుకుని క్రూర సాంఘిక దురాచార భూతములను భూస్థాపితముగా ఉంచి క్రూర దురాచార భూతములను భూస్థాపితము గావించి భూమిలోక్యము తట్టుముట్టాడు మానవ జాతిలో. ఐకమత్య జ్యోతి వెలుగులో ఎన్నడో కదా సమరసభావ నిశ్చల పరిశ్రమకు ఉన్నతము
నదాగా నా జాతి నా నా దేశమని పూరు స్వాభిమానము శూన్యమైనదాగా విశ్వసౌభాత్రం వెల్లడించు ఐక్య సంఘాయాప్తి దిశలా పంపారుదాకా జ్ఞాన మత సాంఘిక స్వేచ్ఛ రావి భావి సమాజ కళ్యాణ పరమ సుఖము రాగ కాక చల్లారదప్పుడు ప్రసిద్ధ హిందుస్థానీ గాయకులు జనాబ్ బడే గులాం అలీ ఖాన్ గారు తన కచేరీలను 3 నెలల పాటు భారతదేశంలో వేయడానికి గాను పాకిస్తాన్ నుండి మద్రాసుకు వచ్చారు. ఒకనాటి కచేరీ అనంతరం ఖాన్ సాహెబ్ గారి గానానికి ముగ్ధులైన మన ఘంటసాల గారు వారికి పాదాభివందనం చేశారు. ఆ సమయంలో ఖాన్ గారు విచారంగా ఉండటం గమనించి కారణం అడిగారు. ఏమున్నది, 2 నెలలు మద్రాసులో ఉండడానికి నెలవు లభించలేదు, అందుకే తిరిగి వెళ్ళిపోతున్నాము అని వెళ్ళిపోతున్నా ఖాన్ గారిని వారి బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి ఒక తండ్రికి కుమారుడు చేసినట్లుగా సపర్యలు చేస్తూ రోజుకు డజన్ల కొనది వంటలను తన భార్య చేత చేయించి ఆతిథ్యమిచ్చిన ఘంటసాల గారిది ఏ కోను. నా శిశువు కావ్యాన్ని గమనం చేస్తూ కంట తడిపెట్టిన ఘంటసాల గారిది ఏ మతము. జాషువా గారు, మీరలా బయట నిలబడడం నాకేమాత్రం ఇష్టం లేదు, మీరు లోనికి రండి అని వారనగా ఘంటసాల గారు, మీరు సదాచార బ్రాహ్మణులు, నేను సంఘం చేత వినివేయబడిన వాడును అని నేననగా, అయితే ఏంటిట ఆచార వ్యవహారాలు మనస్సును శరీరాన్ని అదుపులో ఉంచుకుంటానికే కానీ మరొక వ్యక్తిని మేలుపరచడానికి కాదండి. మీకు తెలుసు లేదో, నా దగ్గర పనిచేసే తబలిస్ట్ జడ్సన్ కానీ, నా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు రాసే దాస్ కానీ, క్లారినెట్ వాంచే శుభాన్ కానీ నా కులస్తులు కారే. పైగా వారంతా మేము భోజనం చేసే మా కంచాల్లోనే కలిసి భోజనం చేస్తారు. మాదంతా ఒకటే కులం అండి, మానవ కులం అన్న నిజరపోయాను. సంగీతం లేని సాహిత్యం ఎక్కడున్నది? సంగీతం లేని సాహిత్యం ఉన్నదా? సాహిత్యం లేని సంగీతం ఉన్నదా? ఆ 2 కవులనే మన నిర్వహణ సోదరులని అని నన్ను ఆనందం చేసుకున్న ఘంటసాల గారి నిలువెత్తు సంస్కారానికి నా నమస్కారాలు. మనిషి 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 అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం మానవత్వాన్ని కలిగి ఉండటమే. మనిషి తత్వాన్ని మేల్కొల్పండి, మంచితనాన్ని పెంచి పోషించండి.
పాటలకు ఇళ్ళలు గలవా? ఆటలకు పాటలకు ఇళ్ళలు గలవా? ప్రతిభకు పట్టం కట్టండి. ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే ఉత్సాహం నిండయి కళలు వికసించి విరాజిని కరతాళ ధ్వనులు చేస్తాయి. కన్నీటిని కపటాన్ని కడిగేస్తాయి. గుండెలో తుక మండుతున్న సూర్యుని తీక్షణతను చంద్రకాంతి అంత చల్లగా చేసి చెప్పటమే నేను ఎన్నుకున్న నా కవితా మార్గం. ఒక్కొక్క కన్నీటి చుక్కను ఒక్కొక్క సిరా చుక్కగా చేసి నా ఆర్తిని ఈ లోకానికి తెలుపుకుంటున్నాను. అశ్రు సందేశం నాది. క్షుదాగ్ని పీడితుని ఒకని సందేశం నాది. గుడికి బడికి మడికి దూరమై సహనాన్ని పెంచుకొని కొలమతాలను ఆకలిని ఉరువులుగా చేసుకుని వర్ణపరమైన వర్గపరమైన తారతమ్యాలను నిలదీస్తూ మౌనంగా చేసే పోరాటం అది. తారతమ్యాలను ఒడ్డు చెప్పే భాష నాది. నన్ను నా విషాద గంభీర భావాలని మీరు అర్థం చేసుకోవాలంటే కరుణ రసార్ద్రమైన హృదయం కావాలి. నాలోని కవితాకలను గమనించి నన్ను కవుల సృష్టికి పూకుంటున్న గుంటూరు వాస్తవ్యులు గుప్తదాన శౌండులు ఏక ఆంజనేయుల పంతులు గారు, ఏక దండయ్య పంతులు గారు, వారందరికీ నా నమస్కారం. నా మిత్రుడు రాజయ్య గారికి నా నమస్కారాలు. నా కవితా బాలికను సమాశ్వాసించి నాకు చేయూతనిచ్చిన సత్యమోహన భువనేశ్వరరావు గారు, రావుడి శ్రీశైలపతి గారు, కుప్పసాని చౌదరి గారు, పాములపాటి ప్రసాదరావు గారు, కారు నుంచి వెంకట సుబ్బయ్య గారు, నన్ను పగటి జీపీల పల్లకిని ఊరేగించిన గుంటూరు వాస్తవ్యులు, పన్నెట పాలములు కడిగి నాకు తగని కట్టించి నన్ను ప్రోత్సహించిన కంకిపాడు క్రైస్తవులు, పూనాపట్టణంలో ఆంధ్ర మహాజనుల మధ్య అఖండమైన సన్మానాలు జరిపించిన నరసింహాచార్యుడు, వెనుకొండ పట్టణం అద్భుతం ఉన్నట్లుగా నాకు గొప్ప సన్మానం చేయించిన మేలుగురు నాగేశ్వరరావు గారు, తెనాలి పట్టణ భాషాప్రియులు ఆంజనేయులు గారు, సుబ్బారావు గారికి నమస్కరిస్తూ మాకన్నా మహనీయులైన కవులు ఈ క్షమామండలం లేకపోలేని కాలమునన్ అని తెలపల కలిగారు ఎరుగునట్టుగా ఎందరో మహాకవులుండగా నాకు ఈనాడు ఈ గుంటూరు పట్టణంలో ఒక గృహాన్ని, పలకూరులో 2 ఎకరాల క్షేత్రాన్ని నా పరం చేశారంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఏక ఆంజనేయులు గారు వారికి నమస్కరిస్తూ, గుంటూరు పొగాకు వర్తక సంఘానికి నమస్కరిస్తూ, నా తోడి కవిమిత్రులకు నమస్కరిస్తూ మీతో ఒక్క విషయాన్ని నేను మనవి చేసుకోవాలి. నేనే కొందరి వాడను కాను, ఆ కులము ఈ కులమును వ్యాకులత లేక నన్ను ఆదరించిన మీ అందరి వాడను, ఆశపడను పాలు విఫలపునై ఆస్తిపాస్తులు కూర్ప పెడత్రోవలో
పాదమిడన్యే నేనాచరించని బోధించి రానియాగం తీయలేను నేను సంసారయాత్రకు ఛాయనంతకు కోరుకును నేను కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరాల కట్టుబడను నేను నిఖిల లోకమెట్టు నిర్ణయించిన నాకు కరుగు లేదు నిఖిల లోకమెట్టు నిర్ణయించిన నాకు తిరుగు లేదు విశ్వనముడ నేను విశ్వనముడ నేను విశ్వనముడ నేను విశ్వనముడ విశ్వనముడ మా కళాకారులు పేదవారిని కాదు, మరి వారిని అవమానించటానికి కాదు, ఈరోజు నేను మరి వాళ్ళని సత్కరించదలుచుకున్నాను. అలాగే నేను ఇచ్చేటువంటి చిన్న పారితోషికాన్ని వారు స్వీకరించాలని మరి సవినయంగా ప్రార్థిస్తూ గుండుపల్లి ఆంజనేయులు గారిని ఈ 10,000 రూపాయలు అందజేయండి. అదే త్వరలపాటి రాధాకృష్ణమూర్తి గారు 10,000, నాయుడు గోపి గారు 20,000, తర్వాత రమాదేవి గారు 10,000, మా సామిరెడ్డి 10,000. ఏదో నా చేత చిన్న చిన్న సత్కారం ఇది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం. నరాలశెట్టి రవికుమార్ గారు ఈరోజు జాషువా గారి పాత్రలో చాలా లీనమైపోయారు. ఆయన జాషువా గారు అంటే ఆయనకి పూనకం వచ్చేస్తాయి. ఆయనకి మాట్లాడినా ఒక పద్యం పాడమంటే కూడా ఇంకా పూనకం వచ్చేస్తుంది. అంత జాషువా గారి అభిమాని. అదేవిధంగా బూరం సుందరరావు ఆయన్ని జాషువా పిచ్చోడని చెప్పచ్చు, అంత అభిమాని. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అటాచ్మెంట్ జాషువా గారితో ఉంది. ఇంకా అబో ఇవో వారికి చెప్పవలసి పని. వారి సాహిత్యంలో ఈరోజు ఉన్న వాళ్ళల్లో బహుశా వారి స్థాయి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు ఉన్నారే బహుశా. అంత డెప్త్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ పోయిటరీ, అంత గొప్ప వ్యక్తి మన కళ్ళ ముందు ఉంటాం. ఈరోజు నరాలశెట్టి రవి గారిని ఆశీర్వదించడానికి, వారి యొక్క నాటకాన్ని చూడటానికి వచ్చిన అందరికి కూడా 129 జాషువా గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రవి గారిని నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదే కళని యూట్యూబ్లో ప్రేక్షకులకి బాగా సందేశాత్మకంగా అందితే బాగుంటుంది. ఓకే, అది ఇంకా మోర్ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం, అదృష్టాన్ని కల్పించిన అందరూ కూడా ధన్యవాదాలు. ఈ సభకి ప్రస్తుతం అధ్యక్షులు లేరు కాబట్టి అందరికీ నమస్కారం. నేను 1 గంట సేపు మాట్లాడదామని ప్రిపేర్ అయ్యి వచ్చా. కానీ ఇప్పుడు నేను 1 గంట సేపు మాట్లాడితే కూర్చునే ఓపిక మీకు లేదు. మిమ్మల్ని కూర్చోబెట్టడం కూడా ధర్మం కాదు. ఆయన మహోపన్యాసము అన్నారు. ఇంగ్లీష్లో దానికి హైపర్బోల్ అంటాం. ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్ని హైపర్బోల్ అంటే అతిశయోక్తి అలంకారం. అది మామూలు అతిశయోక్తి కాదు. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ ప్రారంభించాలో ఆలోచిస్తున్నా. ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో మనని 1953
జనవరి 29వ తారీఖు నాడు ఇక్కడ ఏసీ కాలేజీలో జరిగినటువంటి మహాసభకి తీసుకెళ్లారు వారు, రవికుమార్ వారు. అది అసలు ఆయనకు ఆలోచన రావటమే చాలా గొప్ప విశేషం. మామూలుగా మనకి చాలా రూపకాలు ఉన్నాయి, కానీ ఒక సభని మాత్రమే వస్తువుగా స్వీకరించి జనాన్ని ఒక గంట సేపు కూర్చోబెట్టి ఆయన పైగా దానిలో చరిత్రలో మళ్ళీ ఏమాత్రం లోపం జరగకుండా ఆ సభలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేశారు. ఇప్పుడు నాకు ఇచ్చిన సమయమే చాలా కొద్ది కాబట్టి నేను ఇంకా దీని గురించి ఎక్కువ ఉపోద్ఘాతం చెప్పను, కానీ ఇది ఇందాక మాణిక్య వరప్రసాద్ గారు చెప్పినట్లుగా ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా బహుళ ప్రచారం చేసి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి కొంచెం క్లైమాక్స్లో ఇలా అన్నానని అనుకోకండి, క్లైమాక్స్లో కొంచెం, ఎందుకంటే ఆయన జాతీయ కవి జాషువా, అది కొంచెం చేస్తే బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. సరే, జాషువా గారు వెళ్ళిపోయి ఇప్పటికి 53 సంవత్సరాలు అయింది. జూలై 24, 1971 వారు వెళ్ళిపోయి, వారు జన్మించి 129 సంవత్సరాలు అయింది. అంటే ఆ వ్యక్తిలో ఏదో ఉండాలి మొత్తం మీద. మామూలుగా అయితే ఎవరు గుర్తుపెట్టుకుంటారండి? మన తాత ముత్తాతలు ఎవరన్నా గుర్తుపెట్టుకుంటున్నారా? లేదు కదా. అందుకనే భర్తృహరి చెప్పాడు, జయంతి తే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశక్కాయే జరా మరణజం భయం. ఇదే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. వాళ్ళకి ముసలితనం అనేది, మరణం అనేది లేదు. ఎవరికి? అందరికీ కాదు, రససిద్ధి పొందినటువంటి వాళ్ళకి మాత్రమే. అది కవిత్వం కావచ్చు, నటన కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు కొన్ని వందల మంది కథలు రాస్తూ ఉంటారు. అందరూ గొప్ప కథకులు కాదు. రససిద్ధి పొందినటువంటి కథకులు చాలా కొద్ది మందే ఉంటారు. వందలాది మంది నాటకాలు రాస్తారు. అందరూ రససిద్ధి పొందిన వాళ్ళు కాదు, కొద్ది మందే ఉంటారు. ఏ భాషలో అయినా సరే, తెలుగులోనే కాదు, ఇంగ్లీష్లోనే కాదు, జర్మన్ భాషలో కాదు, ఫ్రాన్స్లో కాదు, చైనీస్ భాషలో కాదు, రససిద్ధి పొందినటువంటి వాళ్ళు కొద్ది మందే, బహు కొద్ది మందే ఉంటారు. అటువంటి కొద్ది మందిలో జాషువా ఒకరు. ఆయన రససిద్ధి పొందిన కవి ప్రభు. నేను ఈ ప్రసంగానికి ప్రారంభంలోనే యాస కొంచెము లేక అని చెప్పి గుంటూరు శివుని గురించి గుంటూరులో మాట్లాడబోతున్నాను కదా అని ఆ శేష పద్యాలు రాసుకుని కూడా వచ్చా. మళ్ళీ మర్చిపోతానేమో వయసు వల్ల అని యాస కొంచెము లేక అని రాసుకుని వస్తే, ప్రభుదాస్ గారు మన వెంకటగిరి, కొండవీటి వెంకటగిరి పాత్రధారిగా ఉన్నటువంటి వారు చాలా అద్భుతంగా చదివారు. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చదివి దాన్ని మనం వచ్చేయద్దు. అలాగే ఇంకోటి పక్కనే నేను అబద్ధం చెప్పట్లేదండి. దాని తర్వాత నివసించడానికి వచ్చిన నిలయం ఒక్కటి కాదు అనేది విశ్వనాథుడు అని చెప్పారు కదా, దాని గురించి ఏదైనా బాబా చెబుదామని అనుకుని అది రాసుకొచ్చా. అది రాసుకొస్తే ఆయనేమో చాలా పరమాద్భుతంగా, ఏది ఆ జాషువా పాత్రధారిగా ఉన్నటువంటి ఒక మన రవికుమార్ గారు అద్భుతంగా ఆ పద్యాన్ని చెప్పేశారు. అయితే ఏమిట, చివరికి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వాడు రాణి విడచిపోయే రాజును ఒంటరి చేసి, రాజు విడచిపోయే రాజ్యరమయు విడిచే రాజుల పెక్కండ్రా తాజు విడలేదు రాజు సంభు అనే పద్యం ఆయన చెప్పేశాడు. 3 పద్యాలు నేను చదువుదామనుకునే చెప్పేశాడు. చెప్తే మాత్రం ఏమిట, 100 మంది ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్పింది ఇంకొకటి చెప్పకుండా 100 మంది ఈ ప్రసంగం చేసేటువంటి వాళ్ళు జాషువా పద్యాలు తలా 10 చదివినా సరే ఇంకా కొన్ని పద్యాలు మిగిలిపోయే ఉంటాయి. దట్ ఈజ్ జాషువా. కాబట్టి వీళ్ళెవరు చదివిన పద్యాలు నేను చదవాలి, ఇప్పుడు చెప్పాలి కనీసం. ఏమిటి ఇప్పుడు మనకున్న సమయం చాలా కొద్దిగా ఉంటే నేను చాలా మ్యాటర్ రాసుకుని వచ్చా. జాషువా గారు అసలు సిసలైనటువంటి కవిగా మారింది ఎప్పుడంటే 1932. అప్పటి వరకు 1917లోనే ఆయన ప్రారంభించాడు. రకరకాలైనటువంటి రాసుకుంటూ వెళుతున్నారు, ఒక పరిశ్రమ చేస్తున్నాడు ఆయన. ఆ పద్యం ఎట్లా రాయాలా ఇవన్నీ, దాని గురించి గడబాస రవ్వంత గడచి ముందుకు సాగ తగ్గవోయ్ అని ఎతిస్థానమురుము, ఇవన్నీ పద్యాలని నా కథలో రాసుకున్నాడు ఆయన. ఆయన చేసినటువంటి సాహిత్యం కోసం ఆయన చేసినటువంటి మహాపరిశ్రమ అంతా చెప్పుకున్నాడు.
కానీ అసలు శిశైల కవిగా మారింది 1932లో ఫిర్దౌసీ కావ్యం బయటకు వచ్చింది. అంతకుముందంతా చాలా రకరకాలైనటువంటి పౌరాణిక కథలు తీసుకుని పద్యం నేర్చుకుంటూ ఏది చేసినా సరే ఛందస్సు ఛందోబద్ధమైందే, రసస్వరూపంతో ఉండేది చెప్పాడు. పైగా ఇంకొకటి జాషువాలో ఉన్న విశేషము వస్తు వైవిధ్యం. అంత వస్తు వైవిధ్యాన్ని చూపించినటువంటి కవి తెలుగులో మరొకరు లేరు. అదేమిటంటే ఆయనలో ఎక్కడ రుక్మిణీ కళ్యాణంతో ప్రారంభించాడు. రుక్మిణీ కళ్యాణం నుంచి క్రీస్తు వచ్చేదాకా, తెరసాటు నుంచి ధ్రువజయం దాకా, కోకిల నుంచి గబ్బిలం దాకా, సాలిడి మొదలుకొని భీష్ముడి దాకా, ఫిర్దౌసీ నుంచి కొత్త లోకం దాకా, కాంతి శ్రీకుడి నుంచి వివేకానందుడు దాకా ఆక్రమించాడు ఆయన. ఇవి కాక ఆయన ఖండకావ్యాలు ఉన్నాయి. ఖండకావ్యాలు అంటే మామూలుగా చిన్న చిన్న రచనలు, అది 7 or 8 వాల్యూమ్స్ వచ్చాయి. ఐదు భాగాలు వచ్చాయి. 7 భాగాలు వచ్చాయి. 7 భాగాలు అండి. సరే కానివ్వండి. ఇప్పుడు నేను మనకున్న కొద్ది సమయంలో జాషువా గారి యొక్క మహత్యం ఏమిటో మనం చెప్పుకోవాలి 4 పద్యాల్లో. ఎందుకంటే టైం లేదు. ఇప్పుడు మనకి 8:40 అయింది. కనీసం నేను 9 ప్రసంగం ముగించకపోతే చాలా దుర్మార్గమైన విషయం అది. అంచేత ఏం చేయాలి అని చూస్తే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇందాక కూడా ముంతాజ్ మహల్ గురించి చాలామంది చెప్పారు. నాకు 14 ఏళ్ల వయసులో నాకు తెలిసిందల్లా మా చీరాల, దాని తర్వాత ఒంగోలు మా బావగారు ఉండేవాడు. ఒంగోలులో ఆయన కాలేజీలో లెక్చరర్గా ఉన్నారు. అప్పుడే సిఎస్ఆర్ శర్మ కాలేజీ కొత్తగా. అంటే నేను ఇప్పుడు చెప్తున్న కథ 64 ఏళ్ల క్రితంది. నాకు అప్పుడు 14 ఏళ్ళు. ఆ 14 ఏళ్ల వయసులో నేను ఒంగోలు వెళ్ళి మా బావగారింటో చిన్న పుస్తకం ఉంది, ముంతాజ్ మహల్. ఆ పుస్తకం తీసి చదివి అవుతావా. అంతకుముందు మా ఊరు ఏదో శతకాలు ఇవి తల్లిదండ్రులు చెప్తారు, అవి కాస్త కొంత పరిచయం ఉన్నమాట నిజమే, కానీ ఈ రకమైనటువంటి కవిత్వంతో పరిచయం లేదు నాకు. ఒక తరగతి చదివాను, బాగుంది అనుకున్నా, అర్థం కాలేమని సరిగ్గా మళ్ళీ 2వ తరగతి చదివా, మళ్ళీ 3వ తరగతి చదివాను. కానీ జాషువాలో ఉన్న మహత్వం ఏమిటంటే, ఆయన యొక్క ఆ కవిత్వంలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటంటే, అది మన హృదయగతమై హృదయ దగ్నమై హృదయానికి చుట్టుకుంటుంది. అప్పుడు చదివింది మళ్ళీ నేను ఇప్పుడు చదవాలి. ఇప్పుడు కూడా నేను మామూలుగా ఈ కాగితం పెట్టుకుని చూడకుండా, అంటే ఒక్కప్పుడు వయసు వల్ల మొదలు మర్చిపోతున్నా. పద్యానికి మొదలు వచ్చిందంటే మిగతా మొత్తం వస్తుంది, మర్చిపోతున్నా. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇవాళ ఇవన్నీ ఎత్తేసి ముంతాజ్ మహల్లోకి వెళ్ళి 4 పద్యాలు చెప్పుకున్నాం. అంటే జాషువా గురించి మాట్లాడాలంటే జాషువా భాషలోనే మాట్లాడాలి, వేరే భాష పనికిరాదు. విశ్వనాథుని గురించి మాట్లాడాలంటే విశ్వనాథ భాష కావాలి. ఆయన ఇంతకుముందు అది కూడా ఎత్తేసాను. ఇప్పుడు దీనిలో ఎక్కడో చెప్తూ రసాయన గురించి జాషువా గారు ముంతాజ్ మహల్లో మాట్లాడాడు. చదవచ్చు గ్రంథ సముదాయం అంతయు, కృతులలోన నెరసులు ఎరవచ్చు, రసము సృష్టి చేయు ప్రజ్ఞా విశేషంబు, సాధనంబున రాదు చదువు కాదు. దట్ ఈస్ జాషువా. ముంతాజ్ మహల్లో మన కథ అంతా మనందరికీ తెలిసిందే. ముంతాజ్ మహల్ ఉంది, ఆ రాజుగారు షాజహాన్ గారు చాలా ప్రేమించాడు ఆవిడ్ని. వాళ్ళు చాలా సంతానం కలిగింది. ఆవిడికి 13వ సంతానం వచ్చింది. అప్పుడు కవి అంటున్నాడు, 11 బిడలను గని అనల్ప శ్రీ విడంబించుచున్, హృదయేశ ప్రణయాబ్ధిలో ముడిగి ఉయ్యేలుగు ఉంటాజికి 14వ గర్భమేరుపడి అని భావింప, దైవము సంపదపై సంపద లేనిపై లేనిని ఆపాదించు చిత్రంబువన్. 13వ గర్భం వచ్చింది ఆవిడికి. ఆ 14వ గర్భం అర్ధరాత్రి అయింది. అంతఃపురంలో పడుకుని ఉంది ఆవిడ. వర్ణిస్తున్నాడు కవి. వెన్నెల వెండిమీట పృథ్వీ వలయంబు మునింగే, వెన్నెల వెండిమీట పృథ్వీ వలయంబు మునింగే, రాత్రికిం కన్నులు వచ్చే, వెంటను అధికారం చేసే నిరంకుశంబుగన్ పున్నమ సందమామ, జగమున్ కనుమోడిచే, రాణిగర్భమందున్న కుమారకుండు తల ఈజుసు నవ్వే ఒగిన్ కికాకికన్.
గర్భస్థ పిండము ఆ సమయంలో గనక అలా గనక వచ్చే అనుమానం వచ్చేడితే తల్లికి ప్రమాదము అనే ఒక నానుడు ఉంది, ఒక సూపర్ స్టిషన్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంతో ఆవిడ మనోవ్యాధికి గురైతే తన సంతానము మాతృహీనమై వంతను కుందుచున్నట్లుగా, తన రాయుండు వియోగ భారమున చింతను పొందుచున్నట్టుగా, తనకై దొడ్డ సమాధి ఆ యమున పంతను కట్టుచున్నట్టుగా అనుమానించుచుండే సత్సతుల ఊహలు సత్య సామీప్యములు. ఆయన అర్ధాంతరంగాస అలంకారాలు వాడటంలో మాస్టర్ పీస్. అటువంటి ఆవిడ ఆ మానసికమైనటువంటి వేదనలో ఉంది, మంచం మీద పడి ఉంది. మహారాజు మామూలు రాజా అతను దాయమన్నీన ప్రాణము తీయగలిగి ఇయ్యలేడయ్య నిజ భార్య కాయులను. చండశాసనులకు మహాచక్రవర్తి ఆత్మకి అధికారి కాడు న్యాయంబుగాను. ఆ పాట ఆవిడ మంచం మీద ఉంటే ఎంతోమంది వైద్యులు చూపించారు, ఎవరు ఏమి చేయలేదు. కూర్చుని మహాచక్రవర్తి ఏడుస్తున్నాడు. దాయమన్నేల ప్రాణంబు తీయగలిగి ఇయ్యలేడయ్య నిజ భార్య కాయులను. అటువంటి వాడు ధారాపాతంగా ఏడుస్తూ ఉంటే ముంటాజ్ మహల్ అంటోంది. ముంటాజ్ మహల్ ఏమంటుంది లేండి, జాషువా గారు అంటున్నాడు కథలో, ఈ సుఖదుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో నీ సతినై ముగించితి నేటికి నాది ప్రవాసయాత్ర. ఓ దేశోపేత, ఇట్టి పరజేసులు తెలివి జరంబు కాదు, క్షమావాస కథా విశేషములు స్వాప్నికములు చపలాపులాపములు. ఈ ధనువుండునంత వరకు ఇంత నెమ్మది లేదు జీవికి భూతల మందు. కష్ట సుఖములు చెలికెత్తేలే భజింప ఆశాతాక్షు తాండవము సల్పులు చూచు ఉండు. ముచ్చు దేవత జ్యోత వినోదరంగమిది తోరపు సంపదల పాచికం. ఆవిరియోడలో జలధ్యానమర్చడి బాటసారులు ఓ భూవరా రేవులందు దిగిపోయేదరు ఇసుక ముందు వెనుకగా ఈ వస్త్రాపణము పని వల్ల ముగించి. ఆవిరియోడలో జలధ్యానమర్చడి బాటసారులు, ఇప్పుడు మన రైళ్ళు ఆ రోజుల్లో ఆవిరియోడల్లో రైళ్ళు లేవు అంటే ఆయన రాసింది ముంటాజ్ మహల్ టైము. జాషువా గారి టైంలో రైళ్ళు ఉన్నాయి. ఇక్కడే గుంటూరులోనే ఆయన ఇట్లా చుట్టగాల్చుకుంటూ వృక్షాలు వెళ్ళేటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. మీరు జాషువా గారిని ఎవరిని చూస్తుంటారు చాలామంది. ఇప్పుడు రైల్లో మనం ఎక్కుతాం, ప్రయాణం చేస్తూ ఉంటాం, బోర్డు మంది ఎక్కుతూ ఉంటారు. మనకు కొంతమంది తెలుస్తారు, కొంతమంది తెలియదు. కొంతమంది మనకు పరిచయం అవుతుంది కాసేపు, వాళ్ళు దిగిపోతుంటే మనకు ఒక రకంగా అనిపిస్తుంది. కొంతమంది ఎక్కుతూ ఉంటారు, పోతూ ఉంటారు, మనం గమనించడం కూడా గమనించాం. ఇలా ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు. ఆయన రైలుకు బదులు ఆవిరియోడలో జలధ్యానమర్చడి బాటసారులు ఓ భూవరా రేవులందు దిగిపోయేదరు ఇసుక ముందు వెనుకగా ఈ వస్త్రాపణంబు పనియల్ల ముగించి. స్వదేశగాములై పోవచ్చు వచ్చుసుందరు శతమం ప్రజలు ఈ నరజన్మ వర్తకులు. భూరి పరక్రమోన్నతుల పుచ్చిన నేటి కపాల పాత్రలను నీరముద్రావుస్తున్నది వనీవనభూములలోని సింహములు. మహాచక్రవర్తులు ఉన్నారు, వాళ్ళు మరణించారు, శ్మశానంలో పాతిపెట్టారు. మృగాలు అవి వచ్చి తొమ్మినాయి, ఆ పుచ్చ బయటకు వచ్చింది, కళేబరాలు బయటకు వచ్చాయి. ఆ పుచ్చలో వాన్నీళ్ళు పడితే మృగాలు తాగుతున్నాయి. ఆ యొక్క అస్థిపంజరంలో సాలెగూళ్ళు నివాసం చేస్తున్నాయి. ఇంతే కదా భూమి 4 చెరువులు వెళ్ళిన. భూరి పరాక్రమోన్నతుల పుచ్చిన నేటి కపాల పాత్రలను నీరముద్రావుతున్నవి వనీవన భూములలోని సింహములు. వాళ్ళ అస్థిపంజరములను నివసించు ఊర్ణనాభములు దారము తీసే. ఇంతే కదా భూమి 4 చెరంగులు. ఏ పుష్పములు చేసి వాడుకోవడం ఈ దేహము దైవము. ఓ భూపశ్రేష్ఠ విశారమందకును మామూలే కదా ఈ మృతి వ్యాపారము సమస్త జీవులకు. చూడండి, శాబ్దుల పద్యం నడక, శాబ్దులు ఏమిటి, శేషపద్యం ఏమిటి, ఆట వెళ్తున్న మాస్టర్ వేమన కన్నా కూడా గొప్పగా రాస్తాడు. అట్లా అన్నాలని చాలా మంది కొట్టుకు ఆడుకోవచ్చు కాక. ఎందుకంటే ఆయన నడక, ఆట వెళ్తు పద్యం ఎవరైనా రాయచ్చు. ఆట వెళ్తు పద్యంలో మనం మాట్లాడుకోవచ్చు. తేటగీతే ఆట వెళ్తుల్లో మనం మామూలుగా కాస్త కొద్దిగా దాని గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉంటే నేను ఆయన గురించి మాట్లాడుకోవచ్చు. అది కవిత్వం ఉండదు. ఇందాక నేను చదివే పద్యం ఉందే, చదివచ్చు గ్రంథ సముదాయం అంతయు కుతులలోన నెరసు నేరవచ్చు. రసము సృష్టి చేయి ప్రజ్ఞా విశేషము సాధనమున రాదు చదువు కాదు.
ఎంత అసలు అలవోకగా అనేక పద్యాల్లో ఆట వెళ్తాయి. ఏ పుష్పంబుని చేసి వాడుకొనో ఈ దేహము దైవము ఓ భూపశ్రేష్ట, శాంతుల పద్యం. విచారమందుకును మామూలు కదా ఈ మృతి వ్యాపారము సమస్త జీవులకు, విశ్వవ్యాఘ్రి గర్భంబునన్ మాపులు రేపులు ఎందరో ఇముడుతున్నారు అందు నేనొక్కతను. ఆవిడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అంత ప్రేమగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి తన సహధర్మచారిని వెళ్ళిపోగానే ఆ వ్యక్తిలో ఉండేటువంటి మార్పు ఎలా ఉంటుంది, దుఃఖం ఎలా ఉంటుంది, కొంతకాలం నడిచిన తర్వాత దుఃఖం ఎలా ఉంటుంది, చాలా కాలం గడిచిన తర్వాత దుఃఖం ఎలా ఉంటుంది అనేది జాషువా గారు ముంతాజ్ మహల్లో పరమాద్భుతంగా వర్ణించాడు. ఆయన వెళ్ళిపోగానే జీవన తారవై అమరసీమలని సముద్వలింప మాయామృతమైన విశ్వవలయముల శాశ్వత శోకమూర్తులై జీవితమోను ఈ చరమ జీవిత నాటక రంగమందు వాపోచుంటిని విద్రభూమికి తోడ కిరీటధారిణయ్యి అంటాడు. 19 ఏడు నీడు గల దాంపత్యముని నాటితో ఎదను ఒప్పించి పెకల్చి దోసుకొని పోయాను దైవం. మా పద్యాలు మొత్తం చదవట్లేదు, 2 లైన్లు రన్నింగ్ రేస్లో వెళ్ళిపోతున్నాను అనమాట. 100 మీటర్ స్ప్రింట్లో వెళ్తున్నది ఇది మ్యారథాన్ రేస్ కాదు. అక్కడిగమ్ము లేని ధృతాత్ముడు మృత్యుకిరాతరాజు వీళ్ళెక్కిడినాడు, ఈ ఒక్కోజంటలో ఒకటి సామలు వాని విభుక్ష చెప్ప నా ఉక్కడగింపగా జరగకుండాడు రెండవ బాణముద్ధతం. ఇలాగా పద్యాలు చెప్పుకుంటూ వెళ్ళి ఎంత పైగా ఆయనవి మహాకావ్యాలు కాదు జాషువా గారు రాసేవి. ఒకటి శివాజీ మాత్రం రాశారు, కానీ అది పూర్తిగా బయటకు రాలే. కానీ ఆ 300 పద్యాల్లో ప్రతి పద్యం కూడా ఆ రస స్వరూపం. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, అసలు కావ్య వస్తు గ్రహణం, కావ్యాత్మని వెలికి తీయటం, కావ్యాతి వృత్తిపరంగా నూతనమైనటువంటి ఆవిష్కరణలు. ఎక్కడ కథ ఆయన అన్నాడు, ఆ ముంతాజ్ మహల్లో ఆయనే చెప్పుకున్నాడు పీఠికలో, నేను ఇంతవరకు తాజ్మహల్ చూడలేదు, వాళ్ళు వీడు చెప్పగా విన్నదేనని. అందులో చాలా కల్పితం కూడా ఉంది ఆయన రాసిన దానిలో. కవికి కల్పితం లేకపోతే కవి ఎందుకు అవుతాడు? నూతనమైన ఆవిష్కరణలు, భావ నవ్యత, లలిత గంభీరమైనటువంటి శైలి, వస్తు వైవిధ్యం, కవి దర్శనంలో వినూత్నత. జాషువా కవికి ఎవరయ్యా సాటి అంటే జాషువాయే. సహజ సుకుమారమైనటువంటి కవి కోకిల స్వామి ఆయన. అటువంటి ఆయన్ని ఇవాళ స్మరించుకోవటం అంటే తెలుగు పద్య వైభవాన్ని, తెలుగుతనాన్ని, మాతృదేశాన్ని స్మరించుకున్నట్టే. అందరికీ నమస్కారం.